రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో ఎర్రచందనం అక్రమ రవాణా కలకలం రేపింది. ఆర్లపడియ అటవీ ప్రాంతంలోని చెన్నంబావి చేనుమూల వద్ద తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు వరి పొట్టు వాహనం కింద దుండగులనైతే దాడి తరలిస్తుండగా పోలీసులు అడ్డుకొని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులతో పాటు గ్రామస్తులు వాహనాన్ని వెంబడించడంతో పాటు ముగ్గురు వ్యక్తులు వాహనాన్ని వదిలి పరారయ్యారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులను సమాచారం అందించారు. పూర్తి వివరాలైతే తెలియాల్సి ఉంది. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. వాహనాన్ని అటవీ శాఖకు అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు పోలీసులు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో ఎర్రచందనం అక్రమ రవాణా అయితే కొనసాగుతున్నట్టయితే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగా ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోనైతే ఆర్లపడి అటవీ ప్రాంతంలో తెల్లవారుజామున ఎర్రచందనం అయితే పట్టుబట్టినట్లయితే సమాచారం. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కి ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ వర్ష. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం ఆర్లపాడియా అటవీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం పట్టుకున్న స్థానిక పోలీసులు. అయితే స్థానిక ఫిర్యాదు మేరకు ఇచ్చిన సమాచారంతో వరి పొట్టి కింద ఎర్రచందనం దొంగలను తరలిస్తుండగా స్థానిక గ్రామస్తులు పోలీసులు సమాచారం అందించారు. పోలీసులతో పాటు గ్రామస్తులు వాహనాన్ని వెంబడించి అడ్డుకోవడంతో వాహనాన్ని వదిలి పరారైన ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్ను ఇటు వాహనాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడ్డ ఎర్రచందనం దొంగలను ఫారెస్ట్ ఆఫీసుకు తరలించినట్టు అధికారులు చెబుతున్నారు. పారిపోయిన ముగ్గురు ఎర్రచందన స్మగ్లర్ల కోసం పోలీసులు అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. వర్ష. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.